హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. త్వరలోనే సదరం దరఖాస్తులకు నిరంతరం అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. మన మిత్రాలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉండిందండి. కాకపోతే ప్రతి నెలలో దరఖాస్తులు చేసుకునేందుకు వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఓవరాల్గా సదరం సర్టిఫికేట్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. 3 నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు యూడిఐడికు సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సదరం ధృవీకరణ పత్రంతో పాటు వైకల్య శాతం సూచించే కార్డులు అందించనున్నారు. మీ సేవతో పాటు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామ వార్డ్ సచివాలయ శాఖకు ప్రభుత్వం ఆదేశించింది. నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్న వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్కి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించిందండి. కాకపోతే ఇప్పుడు ప్రతి నెల దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో ఓకేనా, యూడిఐడి కార్డుకు సంబంధించి దానికి అనుసంధానం చేస్తూ నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ విధంగా దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే అందించడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీ సేవలోనే కాకుండా మన మిత్ర వాట్సాప్లో కూడా సదరం దరఖాస్తులకు అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. నిరంతరం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో ఏవైతే వైకల్య నిర్ధారణకు సంబంధించి మెడికల్ బోర్డులు ఉన్నాయో అవి ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే కల్పించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా సదరం దరఖాస్తులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 40% లోపు వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు అనేవి జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతం 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి సదరం ధృవీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. 2016 చట్టం ప్రకారం యూడిఐడి విధానంలో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు అనేవి ప్రభుత్వం అయితే అందిస్తుందండి. ప్రస్తుతం సదరం శిబిరాల జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి. యూడిఐడికు అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా ఉపయోగపడతాయి అంటే సమాచారం అండి. ప్రస్తుతం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే సదరం సర్టిఫికేట్లు అనేవి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉపయోగపడేవి. సో ఇప్పుడు ఏవైతే యూడిఐడి సదరం సర్టిఫికేట్లు ఉన్నాయో కార్డులు ఉన్నాయో అవి గనక వచ్చినట్లయితే దానికి అనుసంధానం గనక చేసినట్లయితే ఈ సదరం సర్టిఫికేట్లు దేశవ్యాప్తంగా ఉపయోగపడతాయి అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వైకల్య శాతానికి అనుగుణంగా 3 రకాల యూడిఐడి కార్డులను జారీ చేయనున్నారు. 40% నుంచి 80% వరకు వైకల్యం ఉన్న వారికి ఒక రకమైన కార్డు అనేది జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే పసుపు రంగు కార్డు అనేది జారీ చేయబోతున్నట్లయితే సమాచారం. 80% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి నీలి రంగు, 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి తెల్ల కార్డు అనేది జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా 3 రకాల కార్డులు అనేవి జారీ చేయబోతున్నట్లయితే సమాచారం. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే పసుపు రంగు కార్డు, అదేవిధంగా నీలి రంగు కార్డు, తెల్ల కార్డు, ఈ 3 రకాల కార్డులు అనేవి దివ్యాంగులకు జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి, వైకల్య పర్సంటేజ్ని బట్టి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం ఉద్యోగాల్లో 4%, అడ్మిషన్లు 5%, రిజర్వేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇతర సదుపాయాలు వర్తిస్తాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి
పరిమితి సంఖ్యలో సదుపాయాలు వర్తిస్తాయి అంటే సమాచారం అండి. ఈ కార్డును ఉచితంగానే అందజేస్తారు అంటే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే అందించడం జరిగిందండి. 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్ బుక్ చేసుకునే విధానం కాకుండా ప్రతి నెల సదరం స్లాట్ బుక్ చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఈ సదరం సర్టిఫికేట్ కనుక మీరు పొందినట్లయితే సో మీ యొక్క వైకల్య శాతాన్ని బట్టి మీకు ప్రభుత్వం నుంచి అనేక పథకాలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు యూడిఐడి కార్డుతో అనుసంధానం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ కార్డు అనేది పనిచేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. దేశవ్యాప్తంగా మీరు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ సదరం సర్టిఫికేట్ మీరు పొందడం వల్ల ఎక్కువ వైకల్య శాతం కనుక ఉన్నట్లయితే సో మీకు ఉచిత బస్సు ప్రయాణం చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ రైల్లో కూడా ప్రయాణించేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా రేషన్ డెలివరీ అనేది డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సో మీ యొక్క వైకల్య శాతానికి సంబంధించి 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే దివ్యాంగుల కేటగిరీ కింద 6,000 రూపాయలు. అదేవిధంగా మీకు క్యాన్సర్ అదేవిధంగా వివిధ రోగాలు కనుక ఉన్నట్లయితే వారికి 10,000 రూపాయలు. అదేవిధంగా బెడ్కే పరిమితమైన వారికి 80% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయల పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా సదరం దరఖాస్తులకు సంబంధించి మరియు సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.